సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. ఒక ఆర్టిస్ట్ గా నేను ఫెయిల్ అయినా ఆ బ్లెస్ ఫ్రెండ్ గా చాలా గర్వపడుతున్నాను. ఆల్ ది బెస్ట్ అంటే టీమ్. మాట్లాడుకుందాం గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోలో చాలా స్పాయిలర్స్ ఉంటాయి, అందుకే మూవీ రిలీజ్ అయిన ఎన్ని రోజుల తర్వాత వీడియోని చేయడం జరిగింది. అండ్ ఇక మూవీ విషయానికి వస్తే నాకు 2021లో రిలీజ్ అయిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ చూసి థియేటర్ నుండి బయటకు వచ్చాక ఐ వాజ్ సమ్హౌ డిసప్పాయింటెడ్గా ఉన్నాను. ఎందుకో తెలియదు, విఎఫ్ఎక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగానే అనిపించాయి, కానీ ఏదో తగ్గిన ఫీలింగ్ కలిగింది. అండ్ నేను ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీకి వెళ్ళేటప్పుడు వీళ్ళు టీజర్స్, ట్రైలర్స్, ప్రోమోస్, టీవీ స్పాట్స్లోనే అన్నీ చూపించారు. ఇంకా థియేటర్లో చూడడానికి ఏముంటుంది అని చాలా లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళా. కానీ థియేటర్లో నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ మూవీ అని చెప్తాను. అండ్ మూవీలో అసలు స్టోరీ ఏం లేదు కదరా, నీకు అంతలా ఏం నచ్చిందని మీరు అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మూవీలో స్టోరీ ఏం లేదు, కానీ కొన్ని ఉన్నాయి మూవీ నచ్చడానికి. వాటి గురించి మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం. హలో గ్రేట్ తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. మూవీ స్టార్టింగ్ లో హాలో ఎర్త్ నుండి సిగ్నల్స్ వస్తుంటాయి. అలాగే జియా పాపకి ఒక విధమైన వైబ్రేషన్స్ వస్తుంటాయి. వాటి వల్ల తను సిక్ అవుతుంది. అండ్ దానివల్ల తను తన స్కూల్లో క్లాసెస్ని సరిగ్గా వినదు. దాంతో టీచర్ జియా పేరెంట్ అయిన డాక్టర్ అలెన్ ఆండ్రూస్కి కంప్లైంట్ చేస్తుంది. అదే టైంలో నిద్రలోంచి గాడ్జిల్లా లేస్తుంది. లేచిన తర్వాత ఖాళీగా ఉండకుండా న్యూక్లియర్ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి న్యూక్లియర్ వల్ల అబాండెడ్ అయిన ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్న రేడియేషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఒకేసారి హాలో ఎర్త్ నుండి సిగ్నల్ రావడం, జియా సిక్ అవ్వడం అండ్ గాడ్జిల్లా అబ్నార్మల్గా బిహేవ్ చేయడం, ఇలా విచిత్రంగా ఉండడంతో ఏదో జరుగుతుందని దాని గురించి తెలుసుకోవాలని మెగా గాడ్జిల్లాని చంపేశాక తనని ఎవరు పట్టించుకోకపోవడంతో తన పని తాను చేసుకుంటున్న బెర్నీ హేస్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఆండ్రూస్ హెల్ప్ పడుతుంది. దానికి బదులుగా మోనార్క్ తనకు సాయం చేస్తుందని చెప్తుంది. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, 2021లో వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ మూవీలో మోనార్క్ అనే ఆర్గనైజేషన్ లేదు కదా, ఈ మూవీలో ఎలా వచ్చిందని. దానికి ఆన్సర్, మాన్స్టర్ వర్స్లో 2021లో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అనే మూవీ రిలీజ్ అయింది. అండ్ దీని తర్వాత మాన్స్టర్ వర్స్లో మోనార్క్ ద లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ అనే వెబ్ సిరీస్ యాపిల్ టీవీ ఓటీటీలో రిలీజ్ అయింది. అండ్ దాంట్లోనే మోనార్క్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది చూపించారు. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటుంది, వెళ్ళి ఒక లుక్ వేయండి. నాకైతే అంత పెద్దగా అనిపించలేదు, జస్ట్ కంటిన్యూషన్ కోసం నేను చూశాను. అండ్ ఇక ఫైనల్గా మాన్స్టర్ వర్స్ వచ్చిందే ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే, కాంగ్ హాలో ఎర్త్ నుండి బయటకు వచ్చి బాధపడుతుంటాడు. ఏమైందా తనకని చూస్తే తన ఒక పన్ను పుచ్చిపోయి బాధపడుతుంటాడు. అప్పుడే డాక్టర్ ఆండ్రూస్ తన ఫ్రెండ్ అయిన ట్రాపర్ని పిలిపించి కాంగ్ పన్నుని రీప్లేస్ చేస్తుంది. ఆ తర్వాత డాక్టర్ ఆండ్రూస్, జియా, ట్రాపర్ అండ్ బెర్నీ హేస్ కొంతమంది మోనార్క్ సోల్జర్స్తో కలిసి హాలో ఎర్త్ నుండి వస్తున్న సిగ్నల్స్ గురించి తెలుసుకోవడానికి కాంగ్తో సహా హాలో ఎర్త్ లోపలికి వెళ్తారు. నాకు ఈ మాన్స్టర్ వర్స్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ హాలో ఎర్తే. అసలు దీని గ్రావిటీ ఎలా ఉంటుంది, జియోగ్రఫీ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫిజిక్స్ ఎలా పనిచేస్తుంది, ఇవేవి సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. నాకైతే లిటరల్గా చిరాకులు వస్తుంది. ఇంత రెక్లెస్గా, ఇంత కన్వీనియంట్గా ఒక వరల్డ్ని ఎలా బిల్డ్ చేశారా అని. అండ్ మీకు కూడా అలానే అనిపించిందా లేదా వెళ్ళి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక హాలో ఎర్త్ లోపలికి వెళ్ళాక కాంగ్ వేరే సైడ్ వెళ్ళిపోతుంది. డాక్టర్ ఆండ్రూస్ అండ్ గ్యాంగ్ సిగ్నల్స్ గురించి తెలుసుకుందామని ఇంకో వైపు వెళ్తారు. అండ్ దానికంటే ముందు హాలో ఎర్త్లో ఉన్న మోనార్క్ అవుట్ పోస్ట్కి వెళ్తారు. అయితే ఇక్కడ వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ మొత్తం డిస్ట్రాయ్ ఉంటుంది అండ్ ఒక్కరు కూడా ప్రాణాలతో బతికుండరు. అప్పుడే డాక్టర్ ఆండ్రూస్ అండ్ గ్యాంగ్ కొండపైన ఒక పెద్ద హ్యాండ్ మార్క్ని చూస్తారు. అండ్ ఆ తర్వాత ఫారెస్ట్కు ముందుకు వెళ్తుంటే అక్కడ ఉండే డిఫరెంట్ క్రియేచర్స్ సోల్జర్స్ అందరినీ తినేస్తాయి. అప్పుడు డాక్టర్ ఆండ్రూస్, జియా, ట్రాపర్ అండ్ బెర్నీ హేస్ భయంతో పరిగెడుతూ ఒక రూయిన్స్ లొకేషన్కి వెళ్తారు. అండ్ అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ని చూసి అవాక్ అవుతారు. అండ్ ఇంకో సైడ్ కాంగ్ మాన్స్టర్ వర్స్ నుండి ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్లోకి క్రాస్ ఓవర్ చేసి వెళ్తాడు. జస్ట్ కిడింగ్, అంటే అలాంటిది ఏమీ లేదు ఈ మూవీలో. స్కార్కింగ్తో ఫైట్ సీన్ అండ్ దాని ముందు సీన్స్ అన్నీ నాకు మాత్రం ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీని గుర్తు చేశాయి. సో అందుకే అలా చెప్పాను. అండ్ ఇక్కడ ఒక బుల్లి కాంగ్ని కూడా కలుసుకుంటాడు మన కాంగ్. అండ్ ఈ బుల్లి కాంగ్ని కలుసుకున్నప్పటి నుండి వాడు తెలివితేటలు చూపిస్తుంటాడు, కానీ అవన్నీ ఏవి కాంగ్ ముందు పనిచేయవు. అయితే కాంగ్ తన జాతి మొత్తం అంతరించిపోయిందని, కేవలం తను మాత్రమే బతికున్నదని అనుకుంటున్న టైంలో తన జాతికి చెందిన వేరే కాంగ్లను కూడా చూస్తాడు. కానీ అక్కడ బలవంతమైన కాంగ్స్ వీక్గా ఉన్న కాంగ్ జాతి ప్రజలని ఇబ్బంది పెడుతుంటాయి. నాకు మాత్రం థియేటర్లో ఈ సీన్ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది. అలాగే మన కేజీఎఫ్ మూవీ లాగా అనిపించింది. మామూలు హై రాలేదు ఈ సీన్ థియేటర్లో. అండ్ ఇబ్బంది పడుతున్న ఏప్స్ని కాపాడదామని కాంగ్ ట్రై చేస్తాడు. అదే టైంలో అక్కడ ఉన్న స్కార్కింగ్ వాటిని రూల్ చేస్తుంటాడు. కాంగ్ వీక్గా ఉన్న ఏప్స్ని కాపాడే ప్రాసెస్లో ఒక ఏప్ని కొడతాడు. దాని గురించి స్కార్కింగ్కి చెప్దామని వెళ్ళిన ఒక ఏప్ని అక్కడున్న సోల్జర్స్ కొట్టడం, నెట్టేయడం, కాలుతో తినడం, ఇవన్నీ చాలా బాగా చూపిస్తారు. నిజంగా మనుషులైనా మృగాలైనా
బలవంతుడి కన్నా బలవంతుని పక్కన ఉన్న వాళ్ళకి ఎక్కువ మూర్ఖత్వం ఉంటుందని చాలా డీటెయిలింగ్గా ఈ మూవీలో చూపించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఏప్ వెళ్ళి చెప్పడంతో స్కార్ కింగ్ బయటకు వస్తాడు. అండ్ ఇక్కడే మూవీలో ద బెస్ట్ ఫైట్ సీన్ జరుగుతుంది. నాకు ఈ ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీలో. అండ్ స్కార్ కింగ్ కాంగ్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ స్కార్ కింగ్ ఓడిపోయే టైంలో తన సోల్జర్స్కి చెప్పి తన కంట్రోల్లో బందీగా ఉన్న షీమోని రిలీజ్ చేస్తాడు. అండ్ ఇక్కడ షీమో ఐస్ పవర్ని కంట్రోల్ చేయడానికి లావా ఫాల్ అయ్యే ఒక కేవ్లో షీమోని ఉంచుతారు. అలాగే స్కార్ కింగ్ క్రిస్టల్తో షీమోని కంట్రోల్ చేస్తుంటాడు. అండ్ దాన్ని బయటికి తీసుకురావాలంటే పెద్ద బండరాయిని అడ్డుపెట్టి లావాకి అడ్డుకట్ట కట్టి గుహలో నుంచి బయటికి తీసుకొని వస్తారు. నిజంగా మూవీలో ఈ ఒక్క పోర్షన్ మాత్రం చాలా హైలైట్గా నిలిచింది నాకైతే. షీమో బయటకు వచ్చాక కాంగ్ మీద అటాక్ చేసి తన హ్యాండ్ని ఫ్రీజ్ చేస్తాడు. దానితో కాంగ్ హ్యాండ్ ఇంజ్యూర్ అయి ఉంటుంది. అండ్ కాంగ్ ఫైట్ చేయలేక అక్కడ నుండి తన యాక్స్ వదిలేసి అలాగే పారిపోతుంది. కానీ స్కార్ కింగ్ ఆర్మీ కాంగ్ వెనకాల వస్తారు. అప్పుడు బుల్లి కాంగ్ని కాపాడుతుంది. అండ్ అదే టైంలో డాక్టర్ ఆండ్రూస్ అండ్ గ్యాంగ్ హాలో ఎర్త్లో ఉన్న ఇంకో డైమెన్షన్లో ఉన్న లొకేషన్కి వెళ్తారు. ఇక్కడ జియా వల్ల ఈవీ తెగల ఒక తెగ నివసిస్తుంటుంది. వాళ్ళు ఎర్త్ మీదకి సిగ్నల్స్ పంపిస్తుంటారు. ఆ సిగ్నల్స్ వాళ్ళు పంపించేది గాడ్జిల్లా కోసం, అది కూడా హెల్ప్ కోసం. అండ్ సిగ్నల్స్ని పసిగట్టిన గాడ్జిల్లా ఎవాల్వ్ అవ్వడానికి వెళ్తుంది. అదే ప్రాసెస్లో సీలో ఐస్ కింద ఉన్న పింక్ కలర్డ్ టైటాన్ అయిన టియామత్ని చంపేసి దాని ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని బ్లూ కలర్ నుండి పింక్ కలర్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ అదే టైంలో హ్యాండ్ ఇంజరీతో కాంగ్ డాక్టర్ ఆండ్రూస్ దగ్గరికి వస్తుంది. నెక్స్ట్ సీన్లో ట్రాపర్ వెళ్ళి డిస్ట్రాయ్ అయిన అవుట్ పోస్ట్ నుండి ఒక రోబోటిక్ హ్యాండ్ని తీసుకొచ్చి పెడతాడు. ఈ సీన్లో రైటింగ్ ఎంత కన్వీనియంట్గా ఉంటుందంటే ఈ సీన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనే విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హాలో ఎర్త్ లోపల ఉన్న తెగ ప్రజలు స్కార్ కింగ్ అనే బ్యాడ్ ఏప్ని అంతం చేయాలంటే కాంగ్ అండ్ గాడ్జిల్లా ఇద్దరు కలిస్తేనే సాధ్యపడుతుందని జియాకి డాక్టర్ ఆండ్రూస్కి చెప్తారు. దానికోసం హాలో ఎర్త్ నుండి పోర్టల్ ద్వారా గాడ్జిల్లా పిరమిడ్స్ దగ్గరికి వస్తుంది. అదే టైంలో ఎప్పటి నుండో హాలో ఎర్త్ నుండి ఎర్త్ మీదకి వెళ్దామని చూస్తున్న స్కార్ కింగ్కి తన అండర్లో పనిచేసే ఒక ఏప్ పోర్టల్ గురించి చెప్తుంది. వెంటనే స్కార్ కింగ్ తన కంట్రోల్ ఉన్న షీమోని తీసుకొని కొంతమంది సోల్జర్స్ని తీసుకొని ఆ ప్లేస్కి స్టార్ట్ అవుతాడు. అండ్ గాడ్జిల్లా కోసం వెళ్ళిన కాంగ్ని చూసి గాడ్జిల్లా తనతో ఫైట్ చేయడానికి కాంగ్ వచ్చాడనుకొని ఫైట్కి దిగుతాడు. అండ్ ఆ ఫైట్లో గాడ్జిల్లాని చిత్తుగా కొట్టి తోక పట్టుకొని హాలో ఎర్త్కు లాక్కొచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్. కానీ పింక్ కలర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మరింత స్ట్రాంగ్ అయిన గాడ్జిల్లా న్యూక్లియర్ బ్లాస్ట్ నుండి జస్ట్ త్రుటిలో తప్పించుకుంటాడు కాంగ్. కాంగ్ ఎలాగో గాడ్జిల్లాని కంట్రోల్ చేయలేదని తెలుసుకున్న హాలో ఎర్త్లో ఉన్న ట్రైబల్ పీపుల్ జియా హెల్ప్తో మోత్రాని మళ్ళీ రీఇన్కార్నేట్ చేస్తారు. అండ్ అప్పుడు మోత్రా వచ్చి గాడ్జిల్లాని కంట్రోల్ చేయడం అంటే ఏం లేదు, మోత్రాని చూసి గాడ్జిల్లా ఆగిపోతుంది అంతే. అండ్ ఆ తర్వాత మోత్రా, గాడ్జిల్లా, కాంగ్ ముగ్గురు కలిసి పోర్టల్ ద్వారా హాలో ఎర్త్లోకి వెళ్తారు. అండ్ అదే టైంలో పోర్టల్ నుండి బయటకు రావడానికి స్కార్ కింగ్, షీమో అండ్ కొంతమంది వాళ్ళ సోల్జర్ ఏప్స్ అన్నీ అక్కడికి వస్తాయి. అండ్ అక్కడ టైటాన్స్ మీద ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. కానీ అక్కడ ఉన్న గ్రావిటీ ఇన్స్టెబిలిటీ వల్ల టైటాన్స్ అన్ని ఎర్త్ మీదకి వచ్చి పడతాయి. అండ్ ఇక్కడే క్లైమాక్స్ ఫైట్ జరుగుతుంది. అండ్ ఒక పక్క గాడ్జిల్లా, షీమో ఫైట్ చేసుకుంటుంటే మరో పక్క స్కార్ కింగ్తో కాంగ్, బుల్లి కాంగ్ ఇద్దరు ఫైట్ చేస్తారు. మొత్తానికి ఫైట్ ఎండింగ్లో స్కార్ కింగ్ షీమోని కంట్రోల్ చేసి క్రిస్టల్ని పగలగొట్టి షీమో చేతిలోనే స్కార్ కింగ్ని చంపేలా చేస్తారు. అండ్ నెక్స్ట్ గాడ్జిల్లా వెళ్ళి హాయిగా మళ్ళీ నిద్రపోతుంది. అండ్ తర్వాత కాంగ్, బుల్లి కాంగ్, షీమోతో సహా హాలో ఎర్త్ లోపల ఉన్న కాంగ్ జాతి ప్రజలు నివసించే చోటుకు వెళ్తారు. అండ్ నాకు ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే షీమో అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ టైటాన్ కదా, అది ఎవరి మాట వినదు. అండ్ షీమోని కంట్రోల్ చేసే క్రిస్టల్ పగిలిపోయిన తర్వాత కూడా అది సైలెంట్గా కాంగ్తో పాటు ఎందుకు వెళ్ళిపోతుందని నాకు డౌట్ వచ్చింది. మరి దీని గురించి మీరేమంటారు? వెళ్ళి కామెంట్ చేయండి, మీకు కూడా ఇది డౌట్ వచ్చిందా లేదని. అండ్ చూద్దాం మరి నెక్స్ట్ మూవీలో ఏం జరుగుతుందని. అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గాడ్జిల్లా, కాంగ్ మల్టీస్టారర్ని ట్రయాలజీగా ప్లాన్ చేశారంట. సో నెక్స్ట్ మూవీలో కూడా గాడ్జిల్లా అండ్ కాంగ్ ఇద్దరు కలిసి ఫైట్ చేయడానికి మనం చూడొచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ శ్రీనాథ్ పాల్వాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.